తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మా లేటెస్ట్ ఇంటర్వ్యూలో మైసూరారెడ్డి గారు, మాజీ మంత్రి మైసూరారెడ్డి గారు, ఆయన చెప్పింది ఏంటంటే ఓవరాల్గా టీడీపీ వచ్చే అవకాశం ఉంది అధికారంలోకి. అయితే బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంటే రాయలసీమలో దాదాపు 20 నియోజకవర్గాల్లో దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, టీడీపీకి నష్టం జరగచ్చు అనేది ఆయన చెబుతున్నారు. ఆయనతో పాటు చాలామంది అభిప్రాయం కూడా ఈ విధంగానే ఉంది. మీరేమంటారు? పొత్తు పెట్టుకుంటే ముస్లిం ఓటర్లు దూరంగా వెళ్తారా, లేకపోతే పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లిం ఓటర్లు వెళ్ళినా కూడా ఓవరాల్గా లాభం ఎక్కువగా ఉంటుందని మీరు భావిస్తున్నారా? దానికి గ్రౌండ్ లెవెల్లో మేము తిరుగుతున్నామండి. సరే, మైసూరారెడ్డి గారి ఒపీనియన్ మీరు చెప్పినారు. గ్రౌండ్ లెవెల్లో మేము తిరుగుతున్నాం. అటు నంద్యాల కావని, ఆలగడ్డ కావచ్చు, ముస్లిం ఓటర్స్ ఎక్కువ. మేము గ్రౌండ్లో ఉంటున్నాం కాబట్టి మాకు కనిపించేది ఇందాక నేను చెప్పినట్టు మినిమం టు మినిమం బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఎవరికి లేవు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం కంటిన్యూ అయ్యింటే ఒక విధంగా ఉండేది. వీళ్ళు వచ్చిన తర్వాత కక్ష రాజకీయాలు మొదలయ్యి అన్నీ కూడా ఆపేయడం జరిగింది. సో గ్రౌండ్ లెవెల్లో మాకు ఇవి వస్తే చాలు, మేము బాగుపడితే చాలు, మేము బాగుంటే చాలు అని అనుకుంటారే తప్ప బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లింస్కి ఇబ్బంది అవుతుందనే ఆలోచన విధానం ఇప్పుడు ప్రజల్లో అయితే ఇప్పుడైతే పెద్ద ఇష్యూ అయితే కాదు. ఎందుకంటే దానికన్నా పెద్ద సమస్యలు ఉన్నాయి. దానికన్నా ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కొక్క వ్యక్తి పైన 3 లక్షల రూపాయలు అప్పు ఉంది. మీరు అది చూస్తారా? పొత్తు పెట్టుకోవడం వల్ల ఏంది అనేది అది చూస్తారా? పొత్తు పెట్టుకోవడం వల్ల అది చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. రాష్ట్రం బాగుపడేటట్టుగా ఏం కావాలో అవన్నీ చేస్తారు. మీ తలపైన ఇప్పుడు 3 లక్షలు అప్పు ఉంది, అది ఎట్లా తీరుస్తారు? అది కదా ఇప్పుడు ప్రజలకి డెవలప్మెంట్ ఏం జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా డెవలప్మెంట్ ఏం చేయలేదు. అయితే వాళ్ళు చెప్తుంది ఏంటంటే లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నారు, సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువగా ఉన్నాయి అనేది. అవి ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? నిజంగా వెల్ఫేర్ స్కీమ్స్ గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళుతున్నాయా? లబ్ధిదారులు ఉన్నారా? వెల్ఫేర్ స్కీమ్స్ ఎట్లయినా ఇది ఒక పెద్ద ఒక మాయా ప్రపంచంలోకి ప్రజలకి తీసుకోవడానికి ప్రయత్నం చేసినారు. బటన్ నొక్కుతున్నారు, డబ్బులు పడుతున్నాయి, దానికన్నా ఎక్కువ డబ్బులే వాపసు పోతున్నాయి. ఇలా వచ్చి దానికి డబుల్గా తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఈ రోజు మీరు ఏదైతే పథకాల ద్వారా మీరు డబ్బులు ఒక కుటుంబానికి ఫర్ ఎగ్జాంపుల్ నెలకి 10,000 రూపాయలు వస్తుంది అనుకుంటే, అదే కుటుంబం నుంచి నెలకి దాదాపుగా 20-30 వేలు ప్రభుత్వం దగ్గర నుంచి లాక్కుంటున్నారు. ఏ విధంగా? సరుకుల రేట్లు పెరిగినాయి, గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగినాయి, కరెంటు బిల్లు 9 సార్లు పెంచినారు, అదేవిధంగా డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగినాయి. ఇవన్నీ కాదని చెప్పి ఈరోజు ముఖ్యంగా రోడ్లు లేవు, కాలువలు లేవు, పెన్షన్లు రావట్లే, తాగునీటి సమస్య ఉంది, కరెంటు 9 గంటలు ఇవ్వాల్సింది 7 గంటలే ఇస్తున్నారు. ఇట్లా ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే నిజంగా ప్రజలు ఫస్ట్లో కొంచెము మాయలో పడ్డా కూడా తర్వాత రియలైజ్ అవ్వడం మొదలుపెట్టినారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేమందరం కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రెస్ మీట్లు పెట్టి అవగాహన తీసుకొచ్చి ప్రోగ్రాంలు పెట్టి చేస్తున్నామో, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి బాండ్లు ఇస్తున్నాం. అంటే నాయన మీకు ఇంత జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడంటే మీ దగ్గర నుంచి ఇంత లాక్కుంటున్నాడు, అవునా కదా, మీరు కూర్చొని ఆలోచించండి అంటే, అవును కదమ్మా, కరెక్టే కదా, ఇట్లా ఈ విధంగా జరుగుతుందని చెప్పి ఒక అవగాహన వస్తుంది వాళ్ళకి. ఈరోజు చూడండి, ఒకటి ఆలగడ్డలో మామూలుగా మా సంస్కృతి ఎట్లుంటుందంటే, ఏ కులమైనా ఏ మతమైనా సరే భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు అబ్బాయిల కాలం నుంచి కూడా ఎవరైనా సరే ఇంటి లోపలికి వచ్చి ఆఖరికి బెడ్రూమ్ బయట కూర్చొని పంచాయతీలు చేయించుకున్నంత చనువు, స్వేచ్ఛ వాళ్ళకు ఉండింది. సో ఎప్పుడు కూడా ఈ ఏరియాలో ముఖ్యంగా ఆలగడ్డ రాజకీయాల్లో వర్గ రాజకీయాలు ఎక్కువ ఉంటాయి తప్ప కులం మతం అనేది చాలా తక్కువగా చూస్తాం. మా కాన్స్టిట్యున్సీలో మీరు చెప్పినట్టుగా కూడా ఏదైతే కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉండడం కావచ్చు, లేకపోతే ముస్లిమ్స్ ఎక్కువ ఉండడం కావచ్చు, వీళ్ళంతా కూడా మేమంతా కూడా ఒక కుటుంబ సభ్యులాగా కలిసి ఉండడం జరుగుతుంది. సో ఇద్దరిది అనుకోకుండా మా ఇద్దరిది మ్యారేజ్ అయ్యింది. సో అది ఏదో పనికి వస్తుంది అనేది నేను చూడట్లేదు, కానీ ఎవరు వచ్చినా కూడా మా హస్బెండ్ సైడ్ నుంచి కూడా కాంట్రిబ్యూషన్ ఉంది. సో అందరినీ చూసుకోవడం, పలకరించడం, అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా కూర్చొని ఒక బాధ్యత కలిగిన ఒక సామాన్య కార్యకర్తలాగా ఈరోజు మేమందరం కూడా పనులు చేయడం జరుగుతుంది. సో అది ఆ దృష్టిలో చూడట్లేదు. డెఫినెట్గా ఒక వర్గ రాజకీయాలు అనేది ఏదైతే ఉందో అది కాపాడుకోవడం జరుగుతుంది ఇక్కడ. అఖిలప్రియ గారు, ఇప్పుడు మీ మదర్ గురించి మనం ఒకసారి తీసుకుంటే, ఆవిడ ఎస్వి శోభారెడ్డి గారు
పెళ్లి చేసుకున్నాక భూమా శోభారెడ్డి గారు అయ్యారు. అయితే మీరు భార్గవరామ్ గారిని పెళ్లి చేసుకున్నారు. అయితే స్టిల్ ఇంకా మీరు భూమా అఖిలప్రియగానే ఉన్నారు. మీరు మోతూరు అఖిలప్రియ అవ్వలేదు. ఏంటి కారణం? అంటే భూమా అనే బ్రాండ్ని మీరు వాడుకుంటున్నారా రాజకీయాలకి? భూమా అనే బ్రాండ్ నాకు బై బర్త్ వచ్చింది. సో నేను చచ్చేంత వరకు నాతో పాటు ఉండేది నా ఇంటి పేరు నాది. నేను ఇంటి పేరు మీరు నా ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారో కూడా తెలుసు నాకు. సో ఎవరైతే నా ఇంటి పేరు మార్చుకోవాలని చాలా గట్టిగా ప్రెస్ మీట్లలో పెట్టి మాట్లాడుతున్నారో అది చాలా చిన్న సిల్లీ విషయం. ఎందుకంటే ఆడవాళ్ళు పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మార్చుకోవాలా, ఆడవాళ్ళు ఫలానా పద్ధతిలోనే ఉండాలా, ఆడవాళ్ళకి లేనిపోని రిస్ట్రిక్షన్స్ పెట్టడం అనేది ఎంత నీచపు చిన్న చూపు ఉందనేది సొసైటీలో అర్థమవుతుంది. ఈరోజు రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు, నేను ఇంటి పేరు మార్చుకోవాలనుకుంటే మార్చుకుంటాను, లేకపోతే మార్చుకోను. ఎంతమంది ఆడవాళ్ళు ఇంటి పేరు మార్చుకున్నారండి? ఎంతమంది ఆడవాళ్ళు ఇంటి పేరు మార్చుకోలేదు? వైఎస్ షర్మిల గారు మార్చుకోలేదు కదా, ఆమె కూడా ఆమె ఇంటి పేరు పెట్టుకుంది కదా.